వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్. ఇవాళ ఈ వీడియో చేసే కారణం ఏంటిదంటే వేణుస్వామి మీద ఈ వీడియో నేను చేస్తున్నా. కానీ వేణుస్వామి మీద కూడా వీడియో చేసే కారణం ఏంటిదంటే ఎస్ట్రాలజీ బాగా పనిచేస్తుందా, న్యూమరాలజీ బాగా పనిచేస్తుందా ఆ విషయంలో చెప్పడానికే ఈ వీడియో నేను చేస్తాను. ఎందుకంటే చాలామంది ఎస్ట్రాలజీ దిక్కు చూస్తూ ఉంటారు, చాలామంది న్యూమరాలజీ దిక్కు చూస్తూ ఉంటారు. యాక్చువల్లీ మనం త్రోస కన్ఫ్యూజన్ ఉంటాంకి అసలు ఎస్ట్రాలజీ బాగా పనిచేస్తుందా, న్యూమరాలజీ బాగా పనిచేస్తుందా అది మనకు అర్థం కాదు. కనుక నేను వేణుస్వామి గారి వీడియోని నేను ఇలా మీ ముందు చేయడానికి ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఆయన పేర్లు, ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉన్నది, ఎందుకు వేణుస్వామి ఎప్పుడు ఎస్ట్రాలజీ బాగా చేస్తారు ఆయన, కానీ ఎప్పుడు చూసినా ఒక హాట్ టాపిక్లో ఉండిపోతాడు. ఏదైనా డైరెక్ట్ చెప్పేస్తూ ఉంటాడు, ఇట్లా వాడు చచ్చిపోతాడు, వాడు గెలుతాడు, వాడు విడాకులు తీసుకుంటాడు అన్నది ఒక విషయం మీద డైరెక్ట్ మాట్లాడేస్తాడు. అంటే అట్లా చక్కగా ఎవరు ఇంత చెప్పడానికి ఎవరికి ధైర్యం రాదు, ఇలా చెప్పదు కూడా అని మనం అనుకుంటాం. కానీ పరిస్థితి ఏంటిది ఇక్కడ, అసలు ఈ వ్యక్తి ఇలా ఎందుకు చెప్తాడు? ఇంత మంచి ఆస్ట్రాలజర్ అయినాక కూడా ఆయన నోట్లకెళ్ళి ఇలాంటి తప్పు పదాలు ఎందుకు బయటికి వస్తాయని, అసలు ఏం కారణం ఉన్నది అదే చెప్పడానికి ఇలా నేను మీకు వేణుస్వామి గారి వీడియో చెప్పి మీకు చూపించేదానికి న్యూమరాలజీ ఏ రకంగా వర్క్ చేస్తుందని, ఎందుకు ఆ వేణుస్వామికి ఇంత సమస్య వస్తానే అని, ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వస్తుందా అని, కానీ దాని గురించి ఇలా నేను వీడియో చేశాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తారంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఎందుకంటే ఈ విషయం ఎందుకంటే వేణుస్వామి ఒక పెద్ద అస్ట్రాలజర్. ఆ విషయంలో కొన్ని సంవత్సరాల ముందు ఆయన ఏది చెప్పినా ఘాట్గా జరిగాయి. చాలామందికి ఆయన సక్సెస్ కూడా చేపించారు. చాలా రకంగా పూజలు చేసుకుంటూ ఆయన ఎన్నో రకంగా హాట్ టాపిక్లో ఎప్పుడు ఉంటూనే ఉన్నాడు ఆయన. కానీ పరిస్థితి ఏంటిది, వేణుస్వామి ఇలా స్వయంగానే ఒక ప్రాబ్లంలో వచ్చిపోయారు. చాలాసారి ఆయన మీద దాడులు, కేసులు, ఎన్నో రకాలుగా సమస్య ఆయన మీద జరుగుతూ ఉన్నది. దానికి కారణం ఏంటిది ఇప్పుడు నేను చెప్తా. ఇంత పెద్ద ఆస్ట్రాలజర్ కూడా ఒకవేళ న్యూమరాలజీ సపోర్ట్ తీసుకోపోతే రేపు వచ్చే కాలంలో ఆయనకు జైలు పోయే పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకు జైలుకు పోయే పరిస్థితి వస్తే అది నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 10వ తారీఖు 8వ నెల 1965 ఆయన జన్మించాడు. ఆయన డేట్ ఆఫ్ బర్త్ అంటే ఇప్పుడు దానిలో ఏమవుతుందంటే డేట్ ఆఫ్ బర్త్ని మనం సింగిల్ డిజిట్లో తీసుకుంటే 10 అంటే 1 కిందకే మనం లెక్కెత్తాం. 1 అంటే అది రాజా. మన డేట్ ఆఫ్ బర్త్ని మనం రాజా అంటాం. ఎందుకంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఎంత శక్తి ఉంటుంది, మనం రాజాలాగా తయారు చేయించేదానికి ఆ డేట్ ఆఫ్ బర్త్కి శక్తి ఉంటుంది. మళ్ళీ ఇది డేటు, మంత్, ఇయర్ టోటల్ చేస్తే అంటే 10 + 8 + 1 + 9 + 6 + 5 టోటల్ చేస్తే ఆయనకు టోటల్ చేసినాక సింగిల్ డిజిట్గా చూస్తే మాత్రం 3 వస్తుంది. అంటే 30 వచ్చినా 3 వస్తుంది వీళ్ళకి. ఓకేనా? దాని గురించి టోటల్ సింగిల్ డిజిట్ 3 వస్తుంది. ఈ 3 వచ్చిన దానికి మేమేమంటే మంత్రి. అంటే ఇప్పుడు రాజా ఎవరు? సూర్యుడు. 1వ తారీఖు అంటే సూర్యుడు. కానీ దాని డేట్, మంత్, ఇయర్ టోటల్ చేసినాక వచ్చిన 3వ నంబర్ అన్నది బృహస్పతి. అంటే బృహస్పతి అన్నది దేవతలకే గురు. అంటే ఇంత మంచి డేట్ ఆఫ్ బర్త్, చక్కగా డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వల్ల ఒక వ్యక్తి చాలా పెద్ద అస్ట్రాలజర్, కానీ ఏదో రకంగా ఒక రాజకీయంలో దిగిన ఏది ఉన్నా నంబర్ 1లోనే ఉంటాడు. అంటే ఇన్ని రోజులు ఆయన నంబర్ 1లోనే ఉన్నాడు. కానీ ఎక్కడ ఆయన పేర్లు ఆయనకు సమస్య ఇచ్చాడు మొదలుపెట్టిందనుకో, ఎంత మంచి డేట్ ఆఫ్ బర్త్ అయినా కూడా అది ఆయనకి కిందికి జారిచ్చేస్తుంది, పేరు ప్రతిష్ట దెబ్బ తినగొడుతుంది. అందుకనే ఇప్పుడు చూస్తాం వేణుస్వామి అని ఆయన పేరుని వేణుస్వామిగా మార్చుకున్నాడు, వేణుస్వామి అని పెట్టుకున్నాడు. వేణు పేరు ఆయన పేరు అసలు లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అందరూ ఆయనని వేణుస్వామి అని పిలుస్తారు. ఆ పేర్లో 9 అక్షరాలు. 9 అక్షరాలు అంటే కోపిస్తే వ్యక్తి అయిపోతాడు 9 అక్షరాలు అన్నప్పుడు. కానీ దాన్ని టోటల్ చేస్తే, వేణుస్వామిని టోటల్ చేస్తే ఒక సెక్షన్లో 35 నంబర్ వస్తుంది. ఆ 35 నంబర్ 3 + 5 = 8. ఎందుకంటే 3 + 5 = 8 ఎందుకంటానంటే 3 అంటే బృహస్పతి, 5 అంటే బుధుడు. ఈ రెండింటికి కలగతో 8 వచ్చే వల్ల ఆ వ్యక్తి ఏమనుకుంటే నా అంత బుద్ధిమంతుడు ఎవడు ఈ ప్రపంచంలో లేడు, నా అంత అస్ట్రాలజర్ ఈ ప్రపంచంలో ఎవరు లేడు, నేనే అంత పెద్దగా జాతిగా అని ఆయన చెప్తాడు. ఎందుకంటే ఈ నంబర్ అలా ఉన్నాయి 35 నంబర్స్కి. మళ్ళీ ఇంకో సెక్షన్లో అదే దానిలో డేట్ ఆఫ్ బర్త్లో టోటల్ చేస్తే 37 నంబర్ వస్తుంది. అది నంబర్ 1. 3 + 7 = 1. ఆయన డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా నంబర్ 1 అయితే ఆ వ్యక్తి ఇట్లా ఊహించుకుంటాడు, నేనే నంబర్ 1. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్లో 10 ఉన్నది, ఆయన పేర్లో కూడా 37 నంబర్ వచ్చిందంటే ఆయనే అందరికీ వేణుస్వామి తెలియని వ్యక్తి ఇప్పుడు ప్రపంచంలో లేడు. ఎందుకంటే 37 నంబర్ అనేది నంబర్ 1లో పెడుతుంది.
కానీ ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ 35 నంబర్ ఏంటంటే శనికి సంబంధించింది. టోటల్ 8 వచ్చినప్పుడు శనికి నెంబర్ వచ్చి ముందు 3 పనిచేస్తుంది, 5 పనిచేస్తుంది, తర్వాత టోటల్ 35 పనిచేసినప్పుడు అది 8 నంబర్ కిందకి వచ్చినప్పుడు అది శని. ఒక్కసారి శని స్టార్ట్ అయిపోయింది అనుకో, ఇక ఆ వ్యక్తి ఇక మిగిలడు. ఆ వ్యక్తి ఇక రోజు రోజుకి ఏది చెప్పినా నోట్లకి వచ్చింది మాట అబద్ధాలు అయితే పోతూ ఉంటుంది. ఎన్ని రోజులు ఇప్పుడు నిజం చెప్తాం, ఏది చెప్పినా అది జరిగిపోయేది కదా, ఇప్పుడు ఏది చెప్పినా అసలు జరగకుండా పోతుంది ఒక్కోసారి శని పని మొదలుపెట్టింది అనుకోండి. ఈ 8 నంబర్ శని ఈయన పుట్టే 10వ తారీఖుకి వీళ్ళిద్దరు అతి శత్రు. ఏం చేస్తారంటే పెద్ద హెల్త్ ఇష్యూ, అన్ని రకాలుగా సమస్య పట్టుకొచ్చి ఒక వ్యక్తిని జైలు యాత్ర దాకా కూడా చేపిస్తుంది. కానీ అప్పుడు జైలు యాత్ర చేపించేదానికి ఆయన పరిస్థితి 2027 వరకైతే ఆయన 2027 ఇస్ ద వెరీ డేంజరస్ ఈ ఇయర్. ప్రాబ్లం నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంటుంది ఆయనకు. కానీ బాగుంటుందంటే ఈ పేరు సమస్య తెచ్చినాక ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. కానీ 2027 వచ్చిన వరకు ఆయనకు జైలు యాత్ర కూడా కావచ్చు. ఎందుకంటే ఆ ఇయర్ చాలా బ్యాడ్గా వస్తుంది 2027. ఎందుకంటే పర్సనల్ ఇయర్ ఒకటి మనకు ఉంటుంది. ఆ పర్సనల్ ఇయర్ మంచిగా లేదనుకోండి, మన పేరు బాగా లేదనుకోండి, మనకు చాలా దెబ్బలు పడతాయి. అంటే దెబ్బలంటే ఎన్నో రకాలుగా సమస్య మన మీద వస్తూనే ఉంటుంది. అలానే వేణుస్వామి గారికి 2027 పర్సనల్ ఇయర్ అన్నది చాలా డేంజర్ అయిన పర్సనల్ ఇయర్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఆయనకు పర్సనల్ ఇయర్ మంచిగా ఉన్నది. ఈ సంవత్సరం కూడా ఆయనకు అనుకూల కొద్దిగా గొప్ప ఆర్గ్యుమెంట్లు, కొద్దిగా గొప్ప ఇవి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ఆస్ట్రాలజీకి కూడా రేపు న్యూమరాలజీకి హెల్ప్ తీసుకోకపోతే వాళ్ళ జీవితంలో చాలా కష్టాల్లో వచ్చేస్తారు. మళ్ళీ వీళ్ళు న్యూమరాలజీ ద్వారా ఈయన పేరుని కరెక్షన్ చేసుకున్నారనుకో, వీళ్ళే చెప్పేశారు ఆస్ట్రాలజీ పనిచేయదు, న్యూమరాలజీ పనిచేస్తుందని. దాని గురించి నీ అనేది అంటే సంఖ్యాశాస్త్రం అని అతి బలమైంది. ఎంత పెద్ద ఆస్ట్రాలజర్ అయినా, ఎంత పెద్ద ఇదైనా కూడా న్యూమరాలజీ లేకుండా వారి జీవితంలో ముందు పోలేరు. ఒకవేళ ఈయన పేర్ల వచ్చే 2027లో ఎఫెక్ట్ ఉన్నది. ఇప్పుడు మెల్లమెల్లగా ఓన్లీ పేరు అటు ఇటు అవుతూ ఉంటుంది. కానీ 2027 వచ్చే వరకు 2027 ఈయన గురించి చాలా డేంజర్గా ఉంటుంది. ఆయన పేరు అనుకూలంగా లేదు. ఆయన 2027లో కొంచెంత ఎఫెక్ట్ పడతారు. అదే నేను మీకు చెప్పే కారణం ఏంటి ఈ వీడియో చేసేదంటే ఆస్ట్రాలజీ బాగాలేదని నేను అన్నా, కానీ న్యూమరాలజీ మీకు 100కి 100% వర్క్ చేస్తుందని నేను గ్యారంటీ మీకు ఇస్తాను. మీ పేర్ల అక్షరాల దమ్ము ఉంటే, మీ పేర్ల బలం ఉంటే ఏ రోజుకైనా మీరు స్టార్ అవుతారు. కనుక జీవితంలో మీకు ఒక్కటే విషయం చెప్పేది ఏంటంటే మీ పేరుని, మీ మొబైల్ నెంబర్ని, మీ పెళ్లి డేట్ని, ఈ 3ని చూసుకుంటే మాత్రం మీరు వెనక తిరిగి చూసే అవసరమే లేదు. అది నేను చెప్పేది. ఎన్ఎన్పి అంటాం, నేము, మొబైల్ నెంబర్, అది మీ పెళ్లి డేటు, ఇవన్నీ మీకు అనుకూలంగా ఉంటే మస్తు ఉంటుంది కదా. ఇవే లేకపోతే చాలా కష్టం. ఇంకొకటి